నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేసేశాడు, చెప్పినంత సుంకం వేసేశాడు. ఒక్క సంతకంతో ప్రపంచ దేశాలపై దండయాత్ర మొదలు పెట్టేశాడు. అమెరికా ట్రేడ్ వార్తో ప్రపంచ దేశాల్లో ఆర్థిక సంక్షోభం తలెత్తుతుందా? టరిఫ్ వార్ ఎఫెక్ట్ ఇండియాపైన ఉంటుందా? ప్రపంచ దేశాలు ట్రంప్ చెప్పినట్లు తలాడిస్తాయా, ఎదురు తిరుగుతాయా? కెనడా మెక్సికోపై 25%, చైనా దిగుమతులపై 10%, ట్రంప్ టారిఫ్లతో ట్రేడ్ వార్. ముందు నుంచి హెచ్చరించినట్లుగానే ట్రంప్ టారిఫ్ వాతలు పెడుతున్నారు. తన మాట వినని దేశాలపై భారీ సుంకాలు విధించారు. అధికార పగ్గాలందుకున్న కొన్ని రోజుల్లోనే ప్రపంచ దేశాలు అదిరిపోయేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనా దిగుమతులపై భారీగా సుంకాలు విధించి తన దండయాత్రని మొదలుపెట్టారు. కెనడా, మెక్సికో దిగుమతులపై 25%, చైనాపై 10% సుంకాలు విధించారు. ట్రంప్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయంతో ప్రపంచ దేశాల మధ్య ట్రేడ్ వార్ మొదలైంది. అమెరికా టారిఫ్ కు కౌంటర్గా కెనడా కూడా ప్రతీకార చర్యలకు దిగింది. అగ్రరాజ్యం నుంచి తమ దేశానికి వచ్చే ఉత్పత్తులపైన 25% సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. మెక్సికో కూడా అమెరికా చర్యకు ప్రతీకార చర్యకు దిగాలని నిర్ణయించుకుంది. అమెరికా వాణిజ్య చర్యలపై తమ దగ్గర ప్లాన్ రెడీగా ఉందని ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ చెబుతున్నారు. అయితే ప్రపంచంలో పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఏర్పడిన ఈ ట్రేడ్ టెన్షన్ ప్రభావం మిగతా దేశాలపైన పడుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు అమెరికా చర్యపై చైనా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ని ఆశ్రయించింది. దాంతో పాటు ప్రతీకార చర్యలకు కూడా దిగితే ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య పరంగా అంతరాయాలు ఏర్పడతాయని ఆందోళనలు నెలకొన్నాయి. పైగా భారీ సుంకాలు విధించడం వల్ల అమెరికా వృద్ధి తగ్గుతుందని, మిగిలిన దేశాల్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని కూడా హెచ్చరిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగానే ఈ టారిఫ్ల విషయంలో ట్రంప్ తన మాట నిలబెట్టుకున్నారు. అయితే అక్రమ వలసదారులు, డ్రగ్స్ ని అరికట్టడానికి ఇలా చేసినట్లు ట్రంప్ చెబుతున్నారు. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ చట్టం ప్రకారమే ఈ సుంకాలు విధించినట్లు సమర్థించుకుంటున్నారు. ఈ కొత్త టారిఫ్లు అమలు చేసేందుకు ట్రంప్ ఆర్థిక అత్యవసర స్థితిని ప్రకటించారు. మరో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ పైన త్వరలోని అమెరికా టారిఫ్ పెంచే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. యూరోపియన్ యూనియన్ పైన భారీ సుంకాలు వేస్తానంటున్నాడు ట్రంప్. అటు బ్రిక్స్ దేశాలపైన పెద్ద ఎత్తున సుంకాలు విధిస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలు గనుక అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల్లో డాలర్ ని వినియోగించడం మానేస్తే ఆ దేశాలపై 100% పన్నులు విధిస్తామని హెచ్చరిస్తున్నాడు ట్రంప్. బ్రిక్స్ దేశాలు డాలర్ కాకుండా కొత్త బ్రిక్స్ కరెన్సీని ఏర్పాటు చేసుకునే ఆలోచనల్లో ఉంటే అమెరికా చూస్తూ ఉండదన్నారు ప్రెసిడెంట్ ట్రంప్. అయితే ఈ ఫిబ్రవరిలోని ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. మోదీతో స్నేహం ఉందని చెప్పుకునే ట్రంప్ భారత్ కీలక భాగస్వామిగా ఉన్న బ్రిక్స్ గ్రూప్ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారనేది బిగ్ క్వశ్చన్. భారత సభ్యదేశంగా ఉన్న బ్రిక్స్ ని ట్రంప్ బెదిరిస్తున్నా ఆయన గురి మొత్తం చైనా, రష్యా మీదే ఉందని చర్చ కూడా సాగుతోంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికా ముందున్న అతిపెద్ద సవాల్ చైనా. ప్రొడక్షన్ లో డ్రాగన్ కంట్రీని తన ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తుంది అగ్రరాజ్యం. ఆర్థిక పరంగానూ తమకు చైనా నుంచి సవాలు ఎదురవడం ఖాయమని ముందే డిసైడ్ అయిపోయింది. యుక్రెయిన్ తో యుద్ధం, రష్యాపై ఆర్థిక ఆంక్షల తర్వాత డాలర్ కి ఆల్టర్నేట్ కరెన్సీని ప్రోత్సహించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన తర్వాత చైనా రూబుల్స్ లో చమురు కొనుగోలు చేస్తుంది. గతేడాది అక్టోబర్లో జరిగిన బ్రిక్స్ హై లెవెల్ మీటింగ్ లో వాణిజ్య వ్యవహారాల్లో అమెరికన్ డాలర్ పై ఆధారపడడాన్ని తగ్గించే దిశగా స్థానిక కరెన్సీల వినియోగాన్ని పెంచడం, కొత్త బ్రిక్స్ కరెన్సీని సృష్టించడం గురించి బ్రిక్స్ దేశాలు చర్చించాయి. అప్పుడే డాలర్ స్థానంలో మరో కరెన్సీకి మద్దతిస్తే 100% దిగుమతి సుంకాలు భరించాల్సి ఉంటుందని ట్రంప్ ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. అయితే అమెరికాతో బలమైన ఆర్థిక సంబంధాలకు కట్టుబడి ఉన్నామని, డాలర్ ని బలహీనపరిచే ఉద్దేశం లేదని భారత్ చెబుతోంది. మరోవైపు డాలర్పై ఆధారపడడాన్ని తగ్గించేందుకు కూడా భారత్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ముఖ్యంగా రూపాయి అంతర్జాతీయ కరెన్సీగా ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు రష్యాతో రూపాయిల్లో వాణిజ్యం జరపడమే బిగ్ ఎగ్జాంపుల్. అయితే కెనడా, మెక్సికో, చైనాపై అమెరికా విధించిన భారీ సుంకాలను చూశాక ప్రపంచ దేశాలన్నీ ట్రంప్ చెప్పినట్లు తలాడిస్తాయా లేక ఎదురు తిరుగుతాయా అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికీ ట్రంప్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి కూడా బయటకొచ్చేశారు. ఇప్పటికీ ఈ టారిఫ్ల పెంపు వ్యవహారంపై చైనా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ని ఆశ్రయించింది. అక్కడేమైనా తేడా కొడితే ట్రంప్ WTO నుంచి కూడా బయటకొచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని ఆర్థిక నిపుణులు